ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల పోలింగ్ ప్రక్రియ సమయం సమీపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఉపాధ్యాయుల పోలింగ్ ప్రక్రియకు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎంతమంది ఓటర్లు ఈ ఓటును వినియోగించుకుంటున్నారు అన్న విషయంపై మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఉన్నారు. చూస్తే కనుక ప్రాధాన్యత క్రమంలో ఎంపిక జరగాల్సినటువంటి ఈ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎంతమంది ఓట్లు ఈ ఓటును ఉపయోగించుకున్నారు? ఇప్పుడు ఫిబ్రవరి 3 నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కి ఎన్నికలు ఇప్పుడు రాబోతుంది. 27న పోలింగ్ డే ఉంది. మీరు అడిగినట్టు ప్రతి మండలికి ఒకటే పోలింగ్ స్టేషన్ మనం పెట్టాం. అంటే 30 పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి. టోటల్ ఓటర్ స్ట్రెంగ్త్ మనకి చూస్తే అంటే ఎంటైర్ ఈ ఎన్నికలు చూస్తే 29,000 వరకు ఉంది. మన జిల్లా వరకు ఒక 5,000 to 6,000 ఉంటుంది. ఓకే, ప్రతి పోలింగ్ స్టేషన్ వారీగా ఎన్నికల లిస్ట్ కూడా అదే పోలింగ్ స్టేషన్ దగ్గర మనం పెట్టాం. ఇది కాకుండా మనకి 3 డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అంటే శ్రీకాకుళం, టెక్కలి అండ్ పలాస అక్కడ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం. అక్కడి నుంచినే ఈ బ్యాలెట్ బాక్సెస్, అలాగే డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, ఈ బ్యాలెట్ బాక్సెస్ ఆ సెంటర్ నుంచి ఫీల్డ్కి పంపించడం. అక్కడి నుంచి మళ్ళీ సెంటర్స్కి రావడం. సెంటర్స్ అంటే అక్కడ ఉన్న ఆర్డీ ఆఫీస్ దగ్గర ఉన్న మన స్ట్రాంగ్ రూమ్సే మనం ఇప్పుడు వాడుతున్నాం. దెన్ అక్కడి నుంచి ఫైనల్గా వైజాగ్కి మనం కౌంటింగ్ కోసం మనం పంపిస్తాం. కౌంటింగ్ కూడా 3rd స్టార్ట్ అవుతుంది. బిఫోర్ 8th ఎలక్షన్ కంప్లీట్ అవ్వాలి, అదే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3rd స్టార్ట్ అవుతుంది. ఒక 3 to 4 days లోపలనే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ కౌంటింగ్ అంటే కొంచెం టైం పడుతుంది, 48 hours మినిమం పడుతుంది. కాబట్టి ఒక 5th వరకు ఐ థింక్ కంప్లీట్ అవుతుంది. అదే ఒకటి. ఇది కాకుండా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ దగ్గర పకడ్బందీగా అక్కడ పోలీస్ పికెటింగ్ అంటే పోలీస్ సెక్యూరిటీ కానీ, అలాగే అక్కడ సరైన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం అక్కడ వాల్ కాంపౌండ్ లేకపోతే ఒక టెంపరీ అరేంజ్మెంట్స్ చేయమని కూడా చెప్పడం జరిగింది. క్యూ లైన్ ఫార్మేషన్ పక్కాగా ఉండాలి. ఇది కాకుండా అక్కడ ఉన్న పోలింగ్ పార్టీస్కి అసౌకర్యం లేకుండా, అలాగే ఓటర్స్ కూడా అసౌకర్యం లేకుండా అక్కడ ఉన్న అన్ని సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఇది కాకుండా ప్రాపర్గా లైటింగ్ కానీ అది అన్నీ మనం పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మన జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అంటే డిఆర్ఓ ఈజ్ ద మెయిన్ ఎలక్షన్ ఆఫీసర్. మనకి ఎంటైర్ ఈ 4 డిస్ట్రిక్ట్స్ నుంచి వైజాగ్ జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్. మన డిఆర్ఓ ఈజ్ ఏఆర్ఓ. అలాగే మన ఆర్డిఓస్, ఆల్ ద 3 ఆర్డిఓస్ ఆర్ ఆల్సో ద సపోర్టింగ్ ఎలక్షన్ ఆఫీసర్స్. చూస్తే కనుక ఎంతమంది సిబ్బంది ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనున్నారు, ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ చేసుకోవాల్సిన ఉపాధ్యాయులందరూ కూడాను పార్టీలకి రహితమైనటువంటి ఎన్నికల్లో ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానీ, అలజడి రేగడం కానీ ఇటువంటి పరిణామాలు ఏమైనా ముందుగా అసెస్ చేశారు? సో ఈ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్న ఓటింగ్ మన గతంలో కూడా మనం చూసాము. మామూలుగా టీచర్స్లో ఉన్న కొన్ని లైన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కొన్ని గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ పరంగానే వాళ్ళు చేస్తారు. బట్ కానీ ఎన్నికల కమిషన్ వచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే ఎటువంటి పొలిటికల్ లైన్స్ కాకుండా ఆబ్వియస్గా వాళ్ళు క్యాన్వాసింగ్ చేస్తారు, వాళ్ళు కూడా హక్కు కూడా ఉంది. నాకు తెలుసు ఇప్పటివరకు ఒక 10 క్యాండిడేట్స్ బహుశా నామినేషన్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, ఎందుకని నేను అక్కడ లేదు. సో ఆ 10 క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. అది ప్రతి క్యాండిడేట్ చదివి దయచేసి మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న టీచర్స్ కూడా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, ఒక ఫేర్ అండ్ మనకి ఫేర్ ప్రాక్టీస్తో ఇంకొకటి ఇన్ఫార్మ్డ్ ఓటింగ్ మీరు అందరూ పాటిస్తే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఖచ్చితంగా ఆ రోజు ఇన్ఫ్యాక్ట్ మనం ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్కి, ప్రైవేట్ అనొచ్చు, గవర్నమెంట్ అనొచ్చు, సెలవు కూడా మనం ఇస్తాం అంటే టీచర్స్ పరంగా. సో దయచేసి మీరు ఖచ్చితంగా ఓటు వేయాలి. అది కూడా నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఎంతమంది సిబ్బంది దీంట్లో భాగస్వామ్యం అవుతారు ఈ పోలింగ్ ప్రక్రియకి, ఈ 30 పోలింగ్ కేంద్రాలు? ఓకే, నా దీంట్లో ఒక 30 పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి. సో 30 ప్రతి ఒక్క పోలింగ్ పార్టీలో ఒక 5 persons ఉంటారు. ఓకే, సో 30 into 5. ఇది కాకుండా పోలీస్ సిబ్బంది కూడా ప్రతి చోట్ల ఉన్నారు. వల్నరబుల్ పోలింగ్ స్టేషన్, అలాగే హై ఇంటెన్సిటీ పోలింగ్ స్టేషన్ మన దగ్గర ఏం లేదు ఇప్పటివరకు, అట్లీస్ట్ మనం ఏం లేదు. గతంలో కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి ప్రాబ్లం జరగలేదు. బట్ కానీ ఎస్పీ గారు నేను
అది కూడా పక్కడబందీగా మనం చేస్తున్నాం. ఇది కాకుండా మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం, ఇది కాకుండా సెక్టరల్ ఆఫీసెస్ అంటే సెక్టరల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ అంత కలిపి ఆన్ ద డే ఆఫ్ పోలింగ్ ఆల్మోస్ట్ ఎంటైర్ జిల్లా పోలింగ్ దీంట్లో వెళ్ళిపోతుంది. సో పోలింగ్ ఆఫీసర్స్ 13 to 5 కరెక్ట్గా చెప్తారు, బట్ కానీ మిగతా ఎంటైర్ డిస్ట్రిక్ట్ పోలింగ్ ప్రక్రియలోనే మనం వెళ్ళిపోతాము. సో 27 దీంట్లో బిఫోర్ 2 days అండ్ ఆఫ్టర్ 2 days మొత్తం 5 days జిల్లా యంత్రాంగం టోటల్గా పోలింగ్ ప్రక్రియలో మనం అందరికీ ఉపయోగిస్తున్నాం. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ ఏమైనా అమల్లో ఉంటే పోలింగ్ కేంద్రాలు కానీ లేకపోతే జిల్లా వ్యాప్తంగా అమలు? సో పోలింగ్ కేంద్రం వరకు తహసీల్దార్ ఆ ఏరియా వరకు తహసీల్దార్ ద్వారా మనం 144 మనం ఆ రోజు మనం ప్రకటిస్తాం. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్క తహసీల్దార్కి ఆడియోస్ ద్వారా, అలాగే డిఆర్ఓ గారు అంతా చూస్తున్నారు. 27వ తేదీన జరగబోయే ఈ పోలింగ్ ప్రక్రియకు మాత్రం జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో వినియోగించుకున్న ఈ ఓటు హక్కు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 144 సెక్షన్ అమలు ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా 5 ఉద్యోగులు విధి నిర్వహణలో ఉంటారు. మొత్తంగా చూస్తే 30 మంది కేంద్ర పోలింగ్ కేంద్రాల్లో కూడాను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చెప్పారు. రూట్ ఆఫీసులతో పాటు సెక్టర్ ఆఫీసులు, అదేవిధంగా 3 డివిజన్ పరిధుల్లో కూడాను ఈ పోలింగ్ అందుబాటులో ఉండడం జరిగింది. ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ పోలింగ్ విషయంలో మాత్రం ఎటువంటి అసౌకర్యం లేకుండా ఓటు వినియోగించుకోవడం ప్రతి ఉపాధ్యాయుడికి మౌలిక సదుపాయాల కల్పన కూడా ఏర్పాటు చేశాం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు ఈ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మాత్రం సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యని చెప్పి కలెక్టర్ స్పష్టం చేస్తాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.